సెక్యూరిటీ రివ్యూ కమిటీ రిపోర్ట్ ను వెంటనే బయటపెట్టాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఫహీం ఖురేషీ, వాసవి బిల్డర్ కుట్ర బహిర్గతం కావాలని ఈ అంశాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని హెచ్చరించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇస్తే డివిజన్ బెంచ్ కు వెళ్తామని రేవంత్ అన్నట్టుగానే తాము కూడా అదే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికి కూడా ముప్పు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ఎంపీలు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు కూడా భద్రత వెంటనే పునరుద్ధరించాలి. బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా 5-6 మంది ఎక్స్ఎమ్మెల్యేలు గౌరవ హైకోర్టుకు పోయి వాళ్ళు ఒకటి తెచ్చుకున్నారు, ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ను కూడా మీరు హానర్ చేయడం లేదు. ఎందుకు అంటే కోర్టులు అంటే నిన్న రంగనాథ్ గారిని తీసేయమని కోర్టు ఏ విధంగా అయితే ఆర్డర్ ఇచ్చిందో, మీరు డివిజన్ బెంచ్ పోతామో, ఎక్కడ పోతామో అక్కడ పోతామని ప్రభుత్వంలో ఎవరిని ఎక్కడ నియమించుకోవాలో మా హక్కు అని మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మేము కూడా ఏమంటున్నామంటే మాకు ముప్పున్నప్పుడు మమ్మల్ని కాపాడడం ప్రభుత్వం హక్కు. దానికోసమే మేము కోర్టు గడప దొక్కాం, న్యాయస్థానం గడప దొక్కాం. గౌరవ న్యాయస్థానం మా బాధను అర్థం చేసుకొని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్ చూపాలి కదా. పెద్దిరెడ్డి రెడ్డి గారు పోయి ఆర్డర్ వరంగల్ కమిషనర్కి ఇస్తే సార్ నాకేం తెలియదు ఎస్ఆర్సీ పోయి అడగండి. ఎవరు ఎస్ఆర్సీ? ఏ చెట్టు కింద ఉంటాడు ఎస్ఆర్సీ? ఏ బతుకమ్మ గుట్టలు ఉంటాడు ఎస్ఆర్సీ? ఏ హుసేన్ సాగర్లో ఉంటాడు ఎస్ఆర్సీ? ఎస్ఆర్సీ పేరు చెప్పి మా జీవితాలను, మా ప్రాణాలకు ముప్పు తీసుకొస్తే మాత్రం ఊరుకునేది లేదు.